మంచిర్యాల బస్ డిపోలో సాంకేతిక లోపంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపంతో టికెట్ పంపిణీలో సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సర్వర్ల సమస్యతో కండక్టర్లకు టికెట్ల పంపిణీకి సాధ్యం కాకపోవడంతో 94 బస్సులు డిపో నుంచి బయటకు కదలలేదు. దీంతో మాన్యువల్గా టికెట్ల పంపిణీ చేస్తూ ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేరుస్తున్నామని డిపో అసిస్టెంట్ మేనేజర్ దేవబాల పేర్కొన్నారు. అందరికి తెలుసు నెట్ ప్రాబ్లం ఉంది, నీది కాదు ప్రాబ్లం, నాది కాదు, నెట్ ప్రాబ్లం ఉన్నది. దాన్ని మనం చాలా అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి పోయాక రాద్దాము. ఇప్పుడే అన్ని రాయమంటే ఏమన్నట్టు నేను కూడా ముఖం కడగకుండా వచ్చిన నేను మీకంటే ఎక్కువ మీరు పోతే కూడా నేను ఓను సాయంత్రం ఇక్కడే ఉంటా. ఇప్పుడే అందరు వచ్చి క్యాన్సిల్ చేయమంటే ఈ జనాలను ఏం చేద్దాం? జనాల కోసం చేసినా నీకోసం చేయలేను. ఓన్లీ మన మంచిర్యాల డిపోల్ని మాత్రం వచ్చింది సార్. ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లం కూడా ఎట్లా ఉందంటే ఐటీ మిషన్స్ అంటారు సార్, వాటితో ప్రాబ్లం లేదు. మామూలుగా ఎక్స్ప్రెస్ పళ్ళ వెలుగు టిమ్లతో ప్రాబ్లం వచ్చింది. అందుకని ఫస్ట్ అయితే పై వాళ్ళతో మాట్లాడుకొని ఫస్ట్ మాన్యువల్ అంటే ఆఫ్లైన్ ఇవ్వమన్నారు. అట్లనే నడుస్తుంది సార్. అందువల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇంకా ఇబ్బంది రాకుండా చూసుకుంటాం సార్. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది సార్, ప్రాబ్లం ఏం లేదు. లోపల నడిచేది నడుస్తుంది, ఆఫ్లైన్ లో బస్సులు అయితే వెళ్ళిపోతుంది సార్.